కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలపై మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం మరొక రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్లినప్పుడు అన్న చెల్లెల మధ్య సామరస్య ధోరణి లేకపోయినట్లయితే అర్ధగంట సమయం ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. తాను ప్రధాని మోదీని చూసుకుంటానని, అదేవిధంగా సోనియా నువ్వు చూసుకో అన్నట్టు వైఎస్ జగన్ షర్మిలకు ట్రైనింగ్ ఇచ్చి పంపించారని ఎద్దేవా చేశారు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది? ఈ రాష్ట్రంలో నాయకులు లేరా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులే లేరా? ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించింది కాదా? నేను రాజన్న బిడ్డని, నేను హైదరాబాద్లో పుట్టాను, హైదరాబాద్లో చదువుకున్నాను, హైదరాబాద్లో గొబ్బమ్మలాడాను, హైదరాబాద్ ఆడపడిచిని, హైదరాబాద్లోనే రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాను అని క్లియర్గా చెప్పినటువంటి షర్మిల గారు హైదరాబాద్లో ఎన్నికలు వచ్చేటప్పటికి ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఎలాగ చేయాలి, అక్కడి నుంచి ఏం హామీలు తీసుకోవాలి అన్నది ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని ఉద్దేశం అంటే నేను మోడీని చూసుకుంటాను, నువ్వు సోనియాని చూసుకో. మన పొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్గా ఉండాలన్న ఒక ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం నాకు కనపడలేదు. దాన్ని కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలించమని నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ షర్మిల గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే వచ్చే పరిణామాలు, దాని యొక్క వెనక ఉన్న కుట్ర గురించే నేను మాట్లాడుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, షర్మిల గారిని ఏఐసిసిలో తీసుకోండి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేయండి, కర్ణాటక నుంచి పార్లమెంట్ సీట్ ఇవ్వండి, రాజ్యసభకు పంపించండి, మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఒక స్టార్ క్యాంపెయినర్ కింద వాడుకోనండి మీకు నమ్మకం ఉంటే. నేను